అసలు ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు, శిఖండి ఎవరో తెలుసుకుందాం. ద్రౌపది అగ్ని నుండి ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ద్రుపదునికి ద్రోణుడి పైన పగ సాధించడానికి ఒక కొడుకు కావాలని నిశ్చయించుకుంటాడు. దీనికి యజుడు, ఉపజయుడు అనే బ్రాహ్మణ శ్రేష్ఠులని కలిసి వారికి సేవ చేసి తర్వాత ద్రోణుడిని చంపే ఒక కుమారుడిని ప్రసాదించమని కోరుతారు. దీనికి ఆ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం నుండి ఒక కుమారుడు పుడతాడు. అతనికి ధృష్టద్యుమ్న అని పేరు పెడతారు. ఆ మంటల్లో నుండి మాటలు వినిపిస్తాయి. ద్రోణుడిని అంతం చేసే వీరుడు ఇతనే అని. తరువాత ఆ మంటల్లో నుండి ద్రౌపది వస్తుంది. తనని కృష్ణ అని కూడా పిలుస్తారు. ద్రోణుడికి ఇది అంతా తెలిసి ధృష్టద్యుమ్నుడిని శిష్యుడిగా చేసుకుంటాడు. ద్రుపదుడికి వీరికన్నా ముందు శిఖండి కూడా పుడుతుంది. ద్రుపదుడు పాండవుల మరణ వార్త విన్నాక దుఃఖిస్తాడు. ద్రుపదుడు అర్జునుడితో ద్రౌపదికి వివాహం చేయాలని అనుకునేవాడు. దీనికి పంచాల దేశపు పురోహితుడు పాండవులు నిర్మలమైన మనసు కలవారు, వారు వీరులు, మంచి బుద్ధి కలవారు, వారు మరణించి ఉండరు అని పురోహితుడు ధైర్యం చెప్తాడు. పురోహితుడు ద్రౌపది స్వయంవరం చేయమని చెప్తాడు. దీనితో పాండవులు ఎక్కడున్నా వస్తారని చెప్తాడు.